हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందం
పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగం విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. రెండు వందల 49వ పాఠము 26/2/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనం అందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఈరోజు విశేషం మహాశివరాత్రి. ప్రతి నెల శివరాత్రి వస్తుంటుంది.
మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చేదాన్ని మహాశివరాత్రి అని పిలుస్తూ ఉంటాం. అంటే ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి ఏదైతే ఉందో దాన్ని మాస శివరాత్రి అంటాం. ఆ నెలకి సంబంధించిన శివరాత్రి మాస శివరాత్రి. ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఈ మాఘమాసంలో వచ్చేది ఏదైతే ఉందో దీన్ని మహాశివరాత్రి అంటాం. ఈ మహాశివరాత్రిలో నుంచే మిగతా మాస శివరాత్రులు బహిర్గతం అవుతూ చివరికి తను కూడా బహిర్గతమైంది అన్నట్టుగా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ప్రతి నెల వచ్చిన మాస శివరాత్రులు అంటే మహాశివరాత్రుల నుంచి వచ్చినాయి అన్నట్టుగా ఈరోజు ఆ మహాశివరాత్రి పండుగను ఉత్సాహంగా చేసుకుంటూ ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకుని మనం ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథంలోకి వెళదాం. అయితే మనం ఇట్లా మనకి సంవత్సరం పొడుగునా ఏయో పండుగలు వస్తూ ఉంటాయి మనకి. అట్లాగే ఒక మతానికి సంబంధించింది కాకుండా అనేక రకాల మతాలకి సంబంధించి అనేక రకాల పండుగలు. ఇట్లా ఏ మతానికి సంబంధించిన ఏ పండుగైనా కానీ మొత్తం ఈ పండుగల యొక్క సమాహార రూపమే మనం చేస్తున్నటువంటి అధ్యయనం, మనం చెప్పుకుంటున్నటువంటి విషయాలు. వాటికి సంబంధించే మనం నిరంతరం చెప్పుకుంటూ వస్తున్నాం. మనం చెప్పుకునే విషయానికి ఈ పండుగలకి సంబంధం లేదు అనటానికి లేదు, పూర్తిగా సంబంధం ఉంది. అంటే పండుగలన్నీ ఏమిటి? ఆ సృష్టి రహస్యాన్ని తెలియజేసేదే. సృష్టి రహస్యాన్ని తెలియజేయడమే కాకుండా అద్భుతమైన వెలుగు ప్రసారం అవుతుంటుంది ఆ సమయంలో. ఆ సమయంలో ప్రసారం అవుతున్న వెలుగుని స్వీకరించండి. మీ అందరూ ఉత్సాహంతో ఉండండి. ఆ ఉత్సాహ వాతావరణంలో అందరూ కలిసి అక్కడ ఉండేటప్పుడు కల్లా అద్భుతంగా ప్రసారం అవుతున్న ఆ శక్తిని మనలో ఏం చేస్తుంది? మన మీద ప్రభావం చూపించి మనలో ఆ వెలుగుని ఆ వెలుగు పట్ల మనం మేల్కాంచటానికి వీలవుతుంది. మనం కూడా వెలుగుగా మారటానికి ఈ పండుగలు మనకు అందించింది. అంటే మనం ఏదైనా కానీ ప్రతిదీ దానికి స్థూల భాగం ఉంటుంది, రూప భాగం. దాని వరకు మనం ఆగుతున్నాం సామాన్యంగా. దానికి సంబంధించిన అంతర్లీనంగా నిగూఢంగా దాగి ఉన్న విషయం ఏంటో దాని పట్ల మన గమనిక తక్కువగా ఉండడం వల్ల అంత అనుభూతిని మనం పొందలేకపోతున్నాం. పొందిన అనుభూతి అంతా ఆ పండగ వాతావరణం, ఆ ఉత్సాహం, ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ కేరింతలు అవన్నీ ఎక్కడి వరకు? భౌతికంగా అక్కడి వరకు మనం ఆగిపోతూ ఉన్నాం. సరే, మనం అట్లా కాకుండా దానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో ఆ జీవము, ఆ చైతన్యాన్ని గురించి మనం వివరించుకుంటూ ఆ చైతన్యమే రూపముగా ఇక్కడ రూపాంతరం చెంది మన ఎదురుగా ఉంది అని మనం తెలియజేసుకుంటూ ఈ సమస్తము చైతన్యంతో నిండి ఉన్నది అని ఆ పండుగలు చెప్పే ప్రధానమైన సందేశాన్ని మనం నిరంతరం ఈ అధ్యయనం ద్వారా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి పండుగలతో మనకి పూర్తి సంబంధం ఉంది. ఆ పండుగలు కూడా ఒక మతానికి సంబంధించింది కాకుండా ఈ ఇక్కడ ఉన్న ప్రధానమైన మతాలే ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన, అలాగే సనాతన ధర్మానికి సంబంధించిన, అంటే హిందూ మతం అని అనకూడదు మనం, సనాతన ధర్మం. మిగతా వాటిని మతాలు అనొచ్చు. ఎందుకంటే అవి ఒక ప్రవక్త వచ్చి కొంత విషయం చెప్పిన తర్వాత, బోధించిన తర్వాత వాళ్ళు వచ్చిన అందరి కోసమే. కానీ ఆ బోధనల సారాంశాన్ని తీసుకుని కొంతమంది అనుయాయులు, కొంతమంది దాన్ని అనుసరిస్తూ వచ్చేటప్పటికల్లా దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అక్కడితో అది ఆగిపోవటం జరిగింది. కానీ సనాతన ధర్మంలో భాగమే అది.
సనాతన ధర్మం ఈ విశ్వం మొత్తానికి సంబంధించిన విషయంగా, సృష్టికి సంబంధించిన విషయంగా అది చెప్పబడింది. అందుకనే వాటిని మతము అన్నాము. ఒక వ్యక్తి తర్వాత దాన్ని ప్రారంభించడం వల్ల ఇది సృష్టితో పాటే వచ్చిన వ్యవహారం కాబట్టి సనాతన ధర్మము అని చెప్పి దీన్ని అంటున్నాం. అందుకని హిందూ మతము అనేది లేదు మనకి. మతము అంటే ఒకళ్ళు ఉండాలి. ఒకళ్ళు చెప్పిన తర్వాత ఆయన చెప్పిన విషయాన్ని అనుసరిస్తూ ఇక అక్కడి నుంచి మనం ఆ ఒక పేరు పెట్టుకొని బుద్ధుడు తర్వాత బౌద్ధ మతం, క్రీస్తు తర్వాత క్రీస్తు మతం, అలాగే మహమ్మద్ తర్వాత మహమ్మదీ మతం అన్నట్టుగా వస్తున్నాయి కదా మనకి. కానీ మరి ఇది సనాతన ధర్మం, హిందూ మతం ఎవరి తర్వాత వచ్చింది? లేదు మనకి. అపౌరుషేయం ఇది. దర్శించినదే తప్పితే చెప్పింది ఏమీ లేదు ఇక్కడ. ఒకళ్ళు పూనుకుని ఇది ఇట్లాగా అన్నట్టుగా చెప్పిన వ్యవహారం కాదు ఇది. అందుకని ఇది మతం కాదు, సనాతన ధర్మం. అట్లా సనాతన ధర్మానికి సంబంధించిన పండుగలైనా, మతాలకి సంబంధించిన పండుగలైనా మొత్తం సృష్టికి సంబంధించిన విషయం దాంట్లో ఉంది. సృష్టి యొక్క రహస్యాన్ని దాంట్లో చెప్తూ అంతర్లీనంగా ఈ అందరినీ ఆ పండుగ వాతావరణంలో ఒక చోట సమీకరించి అందరూ ఒక చోట చేరి ఆనందంగా, సంతోషంగా చేసుకోవటంలో ఆ పండుగ ద్వారా, ఆ పండుగ చేసుకోవటంలో వీళ్ళ మనసులన్నీ విప్పారి ఉంటాయి. అప్పుడేంటి అంటే మనం ఖాళీ బిందెలన్నీ అలాగ పెట్టుంటే దాంట్లో వర్షపు నీరు మొత్తం నిండిపోతుంది. బయట అద్భుతంగా వర్షం పడుతుంది. ఖాళీ బిందెలు ఉన్నాయి ఇంట్లో. అందరి ఇళ్లలో అందరూ తెచ్చి బయట బిందెలు పెట్టేశారు. ఆ బిందెల నిండా వర్షం నీటితో స్వచ్ఛమైన జలముతో నిండిపోయిందది. అట్లాగా అద్భుతమైన వెలుగు ప్రసారం అవుతుంటుంది. ఆ వెలుగుని మనం అందుకోవటానికి ఒకటి. రెండోది సృష్టి యొక్క రహస్యం వివరించడానికి రెండోది. ఇట్లా అట్లాగే మూడోది మనం దాని పట్ల మేలు కాంచడానికి, మనము ఈ దైవానుభూతిలోకి తీసుకువెళ్ళటం కోసం ఏర్పడ్డాయి ఈ పండుగలు. ముందుగా ఈ శివరాత్రికి సంబంధించి మహాశివరాత్రి అంటే ఈయన యొక్క విశేషం ఏంటి? మనకి సృష్టికి సంబంధించి లయకర్త అని చెప్తున్నాం. సూర్యుడు ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటుంది అని అంటే దానికి సంకేతంగా ఈ శంకరుణ్ణి మనం చెప్పుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తిగా మనం సంకేతించుకుంటూ ప్రథమంలో ఇట్లాగా మనం పూజలు ప్రార్థనలు చేయడం అట్లాగా లేదు. తర్వాత ఏమైనా ఈ సంకేతాలన్నీ కూడా వ్యక్తుల రూపానికి తీసుకొచ్చారు. యాంథ్రోపోమార్ఫిజం అంటాం అది. వ్యక్తుల రూపాలకి అన్వయించుకుంటూ వ్యక్తుల పేర్లతో, గుణాలతో అలాగా మనం తీసుకొచ్చాము ఆ విషయాన్నే. పాత వాళ్ళు ఏదైతే నేరుగా చెప్పిన విషయాన్ని మనం వ్యక్తుల రూపంగా తీసుకొచ్చి ఇలాగా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ లయము, ఈ సమస్త వ్యక్త సృష్టి అంతా అవ్యక్తంలోకి వెళ్ళిపోయే లయమైన దాన్ని, లయం చేసుకుంటున్న దాన్ని అంటే అది ఒకళ్ళు చేయాలి కదా. ఆ చేసే వాళ్ళని మనం శంకరుడు అంటున్నాం, శివుడు అంటున్నాం. రుద్రుడు అంటున్నాం. మళ్ళీ తనలో లయమైపోయి మరలా సృష్టి ప్రారంభానికి మరి వ్యక్తం అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి రావడానికి మళ్ళీ ఆయన నుంచే బహిర్గతం అవుతూ అప్పుడు ఆయన నుంచి తీసుకునే బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభిస్తున్నాడు అన్నట్టుగా మనకి ఈ విషయాలన్నిటినీ తెలియచెప్పడానికి. తర్వాత ఈయన యొక్క ధర్మం ఏంటి? శివధర్మం అంటే ఏమిటి అంటే అందరికీ అమృతాన్ని పంచి
తను మాత్రం హాలాహలాన్ని స్వీకరించడం, విషాన్ని స్వీకరించిన ధర్మమైనది. ఇతరులందరి కోసం తన యొక్క ప్రాణాన్ని ప్రమాదంలో పడవేసుకున్నాడా అన్నట్టుగా ఉంటుంది. మరి అమృత మథనంలో ఇదే క్షీరసాగర మథనంలో ముందుగా హాలాహలం బయలువెడలింది. అప్పుడు ఆ హాలాహలం యొక్క వేడికి, ఆ విషం యొక్క వేడికి మొత్తం లోకాలన్నీ కూడా ఇంకా నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈయన దాన్ని ఒక ఉండలాగా చేసుకుని దాన్ని మింగేసి కంఠంలో అలాగ ఉంచేశాడు. అందుకే ఆయన కంఠము నల్లగా ఉంటుంది, కమిలిపోయినట్టుగా. అప్పుడు లోకాలన్నీ రక్షింపబడ్డాయి. ఈ విధంగా ఆయన లోకాలకి రక్షకుడుగా, ఈవిల్ ఫోర్సెస్ నుంచి మనల్ని రక్షించడానికి అక్కడ నిలబడి ఉన్నవాడు అన్నట్టుగా ఉంది. జగత్ సర్వం శివమయం, శివునికి అతీతమైనది ఏదీ లేదు. ఆకార నిరాకార దివ్య దీపం శివుని రూపం. నిరంజనుడు, నిరూపుడు, నిర్గుణుడు, మేరు నగానికి మరుభూమికి తేడా చూడని తత్వమే శివతత్వం. భస్మ లేపనమైన సుగంధమైన తనకు ఒక్కటే. జనన మరణం లేని, ఆది అంతం లేని అనాది ఉనికి శివుడు. గమనానికి వాహకమై ఏ చలనం లేని అచలం శివుడు. సమస్తాన్ని సృష్టించి తానే సమస్తమైన వాడు. తనలో జనించిన జగత్తు దుఃఖాలకు సౌఖ్యాలకు తానతీతుడు. స్థావర జంగమాత్మక జగత్తులో ఒక జంగముడై అనాది యుగాల నుండి నడయాడే శూన్య సంచారి. నిజమైన సమతా తత్వానికి పాదు శివుడే. ముడుపులు కానుకలకు మురువని వాడు. అభిషేకానికి బిల్వపత్రానికి పరవశించే పసివాడు శివుడు. ఈ శివతత్వం మానవులలో ద్వేషం మాపుతుంది, భోగలాలసతనాన్ని ఆపుతుంది, క్రౌర్యానికి కళ్ళెం వేస్తుంది, ఆశ మోహాలను అదుపులో ఉంచుతుంది. మేలైన ఆకాశ, పృథ్వీ, జలం, అగ్ని, గాలితో కూడిన మూలం లేని ఈ జగత్తు స్థితిని దాని స్వస్వరూపాన్ని అవగతం చేస్తుంది. అరూపకుడైన శివుడు నిరాకార సాకారమై భాషిస్తున్నాడు. స్వర్గం, నరకం, పునర్జన్మ, కర్మ ఇవన్నీ మానవుని పరిమిత అన్వేషణలో జనించినవి. వీటికి అతీతమైనదే శివతత్వం. అంతటా వ్యాపించి అంతటా తానై ఉండి లేనట్లుగా ఉండే తత్వమే శివతత్వం. బుద్ధ భగవానుడు మొదలుకొని రమణ మహర్షి దాకా, జగద్గురు శంకరుడు మొదలుకొని వీరబ్రహ్మం దాకా, రామచంద్ర ప్రభు నుండి శివరామ దీక్షితులు దాకా, కనకదాసు నుండి కాశీ నాయన దాకా ఈ తత్వాన్ని దర్శించి దారులేసిన వాళ్ళే. ఆ దారిని చూపే దీపాన్ని నీలో నీవు వెలిగించుకోవలసిందే. ఈ మహాశివరాత్రి ఈ పర్వదినాన అద్భుతమైన వెలుగు మన మీద ప్రసారం అవుతుంది, ఆ శివతత్వము అనే వెలుగు. అట్లా మనలో నిద్రాణ స్థితిలో ఉన్న శివతత్వం మేల్కొంచుగాక. తర్వాత నా యొక్క అర్ధనారీశ్వర తత్వం. స్త్రీ పురుష విభాగాలు వచ్చేటప్పుడు కల్లా ఇద్దరు ఉండేటప్పుడు కల్లా ఏమవుతుంది, ఇద్దరు సమంగా వెళ్ళడానికి ప్రయత్నించుకుంటారు. ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం చేయాలి, ఒకరిని తన యొక్క అధీనంలో ఉంచుకోవాలి. అలా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అధీనంలో ఉండాలి అన్న భావన కలుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇద్దరు సమంగా ఎలాగా నడవాలో, ఒకరి కోసం ఒకరు ఎలా ఉండాలో ఈయన యొక్క విషయంతో మనకు తెలుస్తుంది. లోకంలో భార్యను ప్రేమించేవారు చాలా మంది ఉండొచ్చు. అయితే శివుడు తన భార్యను ప్రేమించినంతగా మరొకరెవరూ ప్రేమించలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే శివుడికి పార్వతి మీద ప్రేమ ఎంతటి గొప్పదంటే ఆమెకు తన శరీరంలో సగభాగాన్ని పంచి ఇచ్చేటంత.
సగభాగాన్ని పంచి ఇవ్వటం అంటే మళ్ళీ తక్కువ చేసినట్టు అవుతుంది. మనం తను సగంగా ఉంది అంతే. ఇక తను పూర్తిగా లేడు ఇక్కడ. అంటే పురుషతత్వంతో పూర్తిగా నిండి లేదు ఇక్కడ. పురుషతత్వము, స్త్రీతత్వము కలిసి ఉన్నదా సృష్టి. ఇది ఎంత వ్యక్తమైన సృష్టి అంతా కూడా 2 కలిసి ఉంటాయి ఇక్కడ. కాకపోతే విడివిడిగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ స్త్రీ రూపంలో, పురుష రూపంలో వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దీనికి మూలంగా ఉన్నటువంటిది ఆ శివతత్వం 2 కలిసి ఉన్నది. పురుషతత్వం, స్త్రీతత్వము కలిస్తేనే శివతత్వం. ఇక పంచి ఇవ్వటం అనేది అంటే మళ్ళీ ఆమె మీద ఏదో జాలిపడి అన్నట్టుగా అట్లా అక్కర్లేదు. అలాగా లేదు. 2 తత్వాలు కలిసి ఉన్నాయి. సృష్టి అంటేనే 2 విరుద్ధ శక్తుల సమ్మేళనం. ఆ విరుద్ధ శక్తులకి ప్రత్యేకే శివుడు, పార్వతి అన్నట్టుగా. అట్లాగే ఆదాం, ఈవ్ మనకి బైబిల్లోకి వెళ్ళినప్పుడు. అందుకని అక్కడ ఏం చేశారు, ఆయన పక్కటెముకల్లో నుంచి తీసినట్టుగా అక్కడ మనకి సంకేతింపబడింది. ఇక్కడ అర్ధనారీశ్వర తత్వంగా ఇద్దరు నిలబడి ఉన్నారు సగం సగంగా. ఇట్లాగా సంకేతింపబడింది ఈ అర్ధనారీశ్వర తత్వంలో. శివుడి అర్ధనారీశ్వర తత్వాన్ని శివుడిలో శక్తిగా వెలిగే అమ్మవారిని దర్శించడానికి సౌందర్య లహరిలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ మచ్చుకి మొదటి 2 శ్లోకాలు పట్టుకుంటే చాలు. అంటే మనం శివుణ్ణి ధ్యానిస్తున్నామంటే ఈ దీన్ని తప్పనిసరిగా మనం ఈ సౌందర్య లహరి శ్లోకాన్ని గుర్తుకు చేసుకోవాలి మనం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివుడు శక్తితో కలిసినప్పుడే శక్తిమంతుడై సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడు. శక్తి కలవనప్పుడు కనీసం స్పందించే శక్తి కూడా లేనివాడుగా ఉన్నాడు. అలాంటి నీ గురించి చెప్పాలంటే గత జన్మల్లో పుణ్యం లేకపోతే బ్రహ్మ, విష్ణు, రుద్రులకైనా సాధ్యమవుతుందా? అమ్మవారిని పొగుడుతూ మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి మాట శివ అని, అయ్యవారితో మొదలు పెట్టడంలో శంకరుడి హృదయాన్ని పట్టుకోవాలి. బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు అవసరమైన శివుడి అర్ధనారీశ్వర రూపంలో ఇంకా అనేక ఆధ్యాత్మిక యోగ సాధన రహస్యాలు దాగి ఉన్నాయి. కాళిదాసు రఘువంశ ప్రార్థన శ్లోకాల్లో చెప్పినట్లు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వీళ్ళు జగన్మాత పితరులు, సృష్టి సమస్తానికి తల్లిదండ్రులు. అని శివరాత్రి పూట శివుడిలో భాగమైన పార్వతికి, పార్వతిలో భాగమైన శివుడికి వేరు చేయటానికి వీల్లేకుండా కలిసి ఉన్న జగత్తుకు తల్లిదండ్రులైన ఆది దంపతులిద్దరికి నమస్కారం పెట్టి, లోకంలో దంపతులు కూడా అలా వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉండాలని కోరుకుంటాం. మనం స్టాంజా 1 కి సంబంధించి చూసుకుంటున్నాం మనం. నిన్న మనం చెప్పుకుంటూ ఐసిస్ అన్వైల్డ్
అన్న దాంట్లో ఉంది. హోలీ ఆఫ్ హోలీస్ అన్న మన ఇష్యూస్ అని వీళ్ళు కాదు. అంటే ప్రారంభంలో ఎట్లాగా పురాతనంగా ప్రాచీన కాలంలో ఎలాగా ఆరాధించేవాళ్ళు, ఆ తర్వాత ఆ ఆరాధనకి సంబంధించి అనేక రకాలైనటువంటి సంకేతాలుగా, అంటే వ్యక్తి రూపాలుగా, అటు జంతు రూపాలు, వ్యక్తి రూపాలతో అవన్నీ ఆ సృష్టికి సంబంధించిన శక్తుల్ని ఎట్లాగా ఆరాధిస్తూ వచ్చారు, వాటికి ఒక రూపాన్ని కల్పిస్తూ. ఇక్కడ రూపాన్ని కల్పించారంటే రూపం దగ్గర ఆగిపోకూడదు మనం. ఆ రూపాన్ని ఆధారం చేసుకుని ఈ సమస్త ముందు వ్యాపించి ఉన్న వారిని వారి పట్ల మనం మేల్కాంచడం, ఆ శక్తి పట్ల మనం మేల్కాంచడం. ఈ హోలీ ఆఫ్ హోలీస్ లో దీనికి సంబంధించిన విషయం ఇచ్చాము అని చెప్పి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అందుకని ఒకసారి మనం సెకండ్ వాల్యూమ్ లో పార్ట్ 2 లో ఇచ్చినటువంటి ది ఆర్కియాక్ సింబాలిజం ఆఫ్ ద వరల్డ్ రిలిజియన్స్, ప్రాచీనమైనటువంటి సంకేతాలకు సంబంధించి, అంటే ప్రపంచంలో ఉన్న మతాలకి సంబంధించి అనేక రకాల మతాలు, వివిధ మతాల వాళ్ళు ప్రతిపాదించినటువంటి సంకేతాలు, సింబాలిజం, వాటికి సంబంధించిన విషయం చెప్తూ ఆ అధ్యాయంలో ఈ హోలీ ఆఫ్ హోలీస్ అనేది ఒక అధ్యాయం వచ్చింది. ఇట్స్ డిగ్రేడేషన్. అంటే మనం ఎప్పుడైతే ఒక రూపానికి పరిమితం చేసామో వాటిని, ఆ రూపానికి మనం పరిమితం అయిపోయి ఆ రూపం వరకే మనం పూజలు చేయటం, ఆరాధించటం, అదే సమస్తము అన్నట్టుగా అట్లాగా పూజలు చేయడం, ఆరాధించడం చేస్తూ వస్తుంది. దాంతో ఏమైంది, దాని యొక్క ప్రాభవం కోల్పోయింది, దాని యొక్క అసలైన అర్థం అది కోల్పోవటం జరిగింది, డిగ్రేడ్ అయిపోయింది, డిగ్రేడేషన్. అది ఎట్లాగా అయిందో ఏంటో హోలీ ఆఫ్ హోలీస్ అన్న చాప్టర్ లో మనకి ఇచ్చారు. అది ఊరికి ఒకసారి చదువుదాం. అంటే ఈ శివరాత్రి రోజున అది చదువుకోవటం కరెక్ట్ గా దీనికి సంబంధించిందిగానే ఉందండి. మనకి శివరాత్రి అంటే శివుడికి మనం ఏమంటాం, శివలింగము అంటాం. శివుడికి ప్రత్యేకగా మానవాకారం కన్నా లింగం ని పూజించడం, అభిషేకించడం, అర్చన చేయటం మనం ప్రధానంగా చేస్తాం. శివుడికి ప్రత్యేకగా శివలింగాన్ని అక్కడ ఉంచి ఆ లింగానికి మనం పూజలు చేయడం, అభిషేకం చేయడం చేస్తాం. దానికి సంబంధించిన విషయంతో మొదలు పెట్టారు ఈ చాప్టర్. అంటే 17వ అధ్యాయం అనుకోవచ్చు మనం. పేజ్ నంబర్ 459. ద హోలీ ఆఫ్ హోలీస్, ఇట్స్ డిగ్రేడేషన్. అంటే అత్యంత పవిత్రమైనది, పవిత్రాల కన్నా పవిత్రమైనది, పవిత్రాలన్నిటికన్నా అత్యంత పవిత్రమైనది ఏదైతే ఉందో అది డిగ్రేడేషన్, దాని ప్రభావాన్ని కోల్పోయింది, తక్కువ స్థాయికి దించడం జరిగింది. దాని యొక్క ఉన్నత స్థితిని, వాస్తవ స్థితిని, యథార్థ స్థితిని మనము గమనించకుండా దాని యొక్క తక్కువ స్థాయికి, అంటే మనం ఎట్లాగైతే ఈ స్థూల జగత్తుకి ఈ అనేకత్వంలోకి వచ్చేసి దేహానికి ఎలాగైతే పరిమితం అయిపోయాము, అట్లా ఈ మొత్తానికి సంబంధించిన విషయం కూడా ఆ ఆకారం వరకు తీసుకొచ్చి ఆకారానికి మనం పరిమితం అయిపోయి ఆకారం వరకే ఉంది అన్నట్టుగా మనం, అంటే ఆ ఆకారంతో ఒక శక్తి తిరుగుతోంది ఇక్కడ అన్నట్టుగా మనం భావన చేయటం, అట్లా దాన్ని తక్కువ స్థాయికి దిగజార్చాము. ద sanctum sanctorum of the ancients, that is, that recess on the western side of the temple
which was enclosed on three sides by blank walls and had its only aperture or door hung over with a curtain, also called the Adjitam, was common to all ancient nations. ఒకప్పుడు అందరూ కూడా ఒక విధానమైనటువంటి అవగాహనతో ఈ సంస్థానికి సంబంధించిన విషయాన్ని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఎట్లాగా ఆరాధించేవాళ్ళు అంటే ప్రాచీనుల యొక్క శాంక్టమ్ శాంక్టోరం, ఆ గర్భాలయం ఎలాగ ఉండేది. దట్ రీసెస్ ఆన్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. టెంపుల్ అంటే ఒక టెంపుల్ నిర్మాణం చేశారంటే దేవాలయము ఈ సమస్త సృష్టికి సంకేతముగా. ఈ సమస్త సృష్టి ఎలా 8 దిక్కులతో 4 దిక్కులు 4 మూలలు ఏ విధంగా ఏ శక్తులు పనిచేస్తున్నాయో దానికి అనుగుణంగా ఇట్లా సృష్టి 7 లోకాలు ఎలాగ దిగి వచ్చిందో వీటన్నిటిని కలగలుపుకుంటూ సృష్టి యొక్క సమస్త వామన రూపంగా బృహత్ రూపంగా ఉన్నటువంటి ఈ సమస్త విశ్వము, ఈ సమస్త సృష్టికి సంబంధించి ఒక వామన రూపంగా, ఒక సంకేతముగా ఒక టెంపుల్ని మనకు అందించారు ప్రాచీనులు. వాళ్ళు అలాగా ఆరాధించారు. ఆ టెంపుల్ని విశ్వానికి సంకేతముగా, ఈ సృష్టికి సంకేతముగా టెంపుల్ని పెట్టి, టెంపుల్ అంతటా ఒకటే నిండి ఉంటుంది, కానీ మరింత వెలుగునిచ్చేది ఒకటి, ఒక చోట కేంద్రీకరింపబడింది అని శాంక్టమ్ శాంక్టోరం, ఆ గర్భాలయాన్ని అది పడమర దిశను పెట్టి, అంటే పడమర తూర్పు పడమరలుగా దాన్ని నిర్మించి పడమర దిశలో ఆ గర్భాలయాన్ని నుంచి ఖాళీ స్థలం అది అయితే అత్యంత పవిత్రమైన స్థలముగా దాన్ని ఉంచి 3 వైపులా ఒక గదిలాగా కట్టి, దాన్ని ఒక చిన్న గదిలాగా కట్టి అక్కడ 3 వైపులా గోడలతో నిర్మించి ఒకవైపు మాత్రం కొంచెం ఖాళీ వదిలిపెట్టి అది ఒక తెర వేసి దానికి దేంతో దాన్ని ఎంక్లోజ్ చేశారు. which was enclosed on 3 sides by blank walls. ఇంకా కిటికీలు కానీ ఇంకేముండదు, పూర్తిగా గోడలే, 3 వైపులా పూర్తిగా గోడలతో నిర్మింపబడి and had its only aperture or door. ఒక మార్గం మాత్రం ఉండేది, ఒక ద్వారం లాగా, ఒక తలుపు అన్నట్టుగా, hung over with a curtain. అపర్చర్ అంటే ఏంటి? ఒక కంతలాగా, ఒక చిన్న రంధ్రం, అంటే పెద్ద తలుపులాగా కాకుండా చాలా చిన్న కంతలాగా ఉంచి, అంటే ఇది మనం చిదంబర దేవాలయానికి వెళ్తే అది ఎలాగ నిర్మింపబడిందో ఇప్పటికీ ఆ పాత అత్యంత ప్రాచీనంగా ఎలాగ ఉండేదో దానికి నమూనాగా ఇప్పుడు అక్కడ అది మనకి కనిపిస్తుంది. చిదంబరంలో దేవాలయం చిన్న కంత ఉంటుంది అంతేగా, ఆ కంతలో నుంచి చూడాలి మనం. చిన్న కంత హంగ్ ఓవర్ విత్ ఏ కర్టెన్, ఒక తెరతో అలా వేసి ఉంటుంది, తెర వేసి ఉంటుంది ఒక భాగం, ఒక వైపు మాత్రం. మిగతా 3 భాగాలు 3 వైపులా అది మూసివేయబడి ఉంటుంది గోడలతో. ఆల్సో కాల్డ్ ది అద్జితం, వాస్ కామన్ టు ఆల్ ఏన్షియంట్ నేషన్స్. ఆ విధంగా ఒకే మార్గం కలిగినటువంటి, అంటే 4 వైపులా 4 మార్గాలు లేవు,
3 మార్గాలు మూసుకునిపోయి ఒక మార్గం మాత్రమే ఉంచినటువంటి ఒక అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. అత్యంత పవిత్రమైన స్థలము అది. అక్కడ ఇంకెవరు ఏం లేదు. ఆ స్థలమే ఉంది, చోటే ఉంది. ఈ మొత్తం చోటు ఏదైతే ఉందో చోటుకి ప్రతీకగా, మొత్తం చోటేంటి విశ్వానికి, సృష్టికి ప్రతీకగా అది ఉంది. అది కూడా సంకేతమే. అంత ఏదైనా కానీ ఒకటి వ్యక్తము తెలియబడుతుంది అంటే ఏంటది? సంకేతం. అంటే దాంట్లో మనకి ఏమాత్రం అనుమాన పడక్కర్లేదు. మనం ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నాం, ఇదంతా సంకేతం. దాన్ని ఒక దాని గురించి మనం చెప్పుకుంటున్నాము. అంటే అది ఎట్లా ఉంటుందో తెలియదు మనకి. కానీ ఇది ఇలాగుంటుంది, అలాగ ఉంటుంది అని మనం వర్ణించుకుంటా అది చెప్తూ ఉన్నాం. అంటే దాన్ని సంకేతిస్తున్నాం మనం. వాస్తవంగా ఉన్నదాన్ని తెచ్చి మన ముందు పెట్టుకోవట్లేదు కదా. నేను తీసుకొచ్చి మీ ముందు దాన్ని ఉంచడం లేదు. అది అట్లాగా ఉంది, ఇది ఇలాగా ఉందని చెప్పి ఇంక వేరే వేరే వాటితో పోలుస్తూ ఇట్లా రకరకాలుగా వర్ణిస్తూ అర్థం అవటం కోసం ఇలాగ చేస్తున్నాం. అంటే ఇదంతా సంకేతమయం. సృష్టి కూడా ఆయన యొక్క భావం, ఆయన యొక్క సంకల్పం గాని, ఈ సృష్టి ఎవరైతే సృష్టిస్తున్నారో ఆ సృష్టికర్త యొక్క ఆలోచన గాని, దాని యొక్క సంకేతమే ఈ సృష్టి. దాని యొక్క వ్యక్త రూపమే. వ్యక్త రూపం అంటే సంకేతం. మొత్తం సంకేతమయం. అందుకే సంకేతం గురించి ఒక భాగమే ఇచ్చారు దీంట్లో. సంకేతాల పరిణామం, సంకేతముల పరిణామం. మొట్టమొదటిగా ప్రాచీనంగా సంకేతాలు ఎలాగ ఉండేవి, క్రమక్రమంగా అవి ఎట్లాగా వాటికి రకరకాలైనవి తోడుపడి ఆఖరికి యాంథ్రోపోమార్ఫిజంగా, వ్యక్తుల రూపంగా ఆకారాలు కల్పించి, వాటికి ఒక ఆకారాలు కల్పించి, మొదట్లో ఏమీ లేదు, ఆకారం లేదు, ఏం లేదు, చోటు అంతే. పవిత్ర ప్రదేశము, ష్రైన్, ష్రైన్ అంటారు. SHRIN, ష్రైన్, పవిత్ర ప్రదేశం. అట్లా ఉండేది. అది వాజ్ కామన్ టు ఆల్ ఏన్షియంట్ నేషన్స్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన దేశాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా అది పరిచయమైనదే. ఆ పద్ధతిలోనే అక్కడ మనం ప్రార్థనలు చేయటం అన్నట్టుగా ఉండేది. Nevertheless, a great difference is found between the secret meanings of this symbolical place in the esotericism of the pagans and that of later Jews. అయితే దీనికి సంబంధించి అంతరార్థాలు చెప్పుకోవటంలో అక్కడ ఉన్నదేమో చోటు అంతే కదా. శాంక్టమ్ శాంక్టోరం, గర్భాలయంలో ఉన్నదేంటి, బయటేముందో అది అక్కడే ఉంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టాం, ఇల్లు కట్టక ముందే ఉంది ఒక చోటు, మొత్తం విశాలమయంగా ఉన్నటువంటి ఒక చోటు. 4 గోడలు కట్టేసి అంటే 3 గోడలు కట్టేసాం, మనం లోపలికి ప్రవేశించడానికి దారి ఏర్పాటు చేసుకున్నాం, ఒక ద్వారం ఏర్పాటు చేసుకున్నాం ఒక వైపున అన్నట్టుగానే కదా మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టేటప్పుడు కల్లా లోపల ఒక చోటు వచ్చేసింది ప్రత్యేకంగా, బయటంతా మళ్ళీ ఒక చోటు. అంటే 2 చోట్లు వచ్చినాయి కదా మనకి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ మొత్తంగా ఉన్న చోటుని, అంత చోటుని మనం ఊహించుకోవటం కానీ, దానికి మనం ఆరాధన, పూజలు, అర్చనలు చేయటానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని మనకు అనుకూలంగా, మనకు చేయటానికి వీలుగా దాన్ని తగ్గించుకుని, దాన్నే ఊహించుకుంటూ ఆ చోటుని చిన్న చోటుగా మార్చుకున్నాం. ఇక్కడ మనం చుట్టూ కట్టేటప్పుడు కల్లా పరిమితం అయిపోయింది, ఆకారం ఏర్పడింది కదా. చుట్టూ 4 గోడలు వచ్చేటప్పుడు కల్లా ఏమైనాయి, ఆకారం ఏర్పడిపోయింది. ఆకారం ఏర్పడిపోవడంతో లోపల చోటు, బయట చోటు 2 వచ్చేసినాయి. అట్లా ఈ లోపల ఏదైతే చోటు ఉందో అది అత్యంత పవిత్రముగా, శాంక్టమ్ శాంక్టోరం, ఆ గర్భాలయంలో ఉన్నటువంటి
ఆ చోటుని, ఖాళీ చోటుని మనం ఖాళీ అని అంటుంది. కానీ దాని నిండా ఏముంది? సృష్టికి సంబంధించిన విషయమే కదా ఉంది. దాని నిండా దైవము. మొత్తం చోటులో ఎవరైతే వ్యాపించి ఉన్నాడో, ఆ చిన్న చోటులో కూడా అతనే ఆహ్, ఆ వ్యాపించిన వాడే అక్కడ కూడా వ్యాపించున్నాడు. ఈ బయట చోటుకి, లోపల చోటుకి ఏమాత్రం తేడా లేదు. ఉన్న ఒకే చోటుని మనం ఏం చేసాం? మనం మన యొక్క వీలునికి, మన యొక్క వీలుని సంబంధించి మన సౌకర్యం కోసం, మనం ఆరాధించుకోవడం కోసం, మనం ఫలానా అని చెప్పుకోవడం కోసం ఇట్లాగా ఒక చిన్న దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అక్కడితో ఆగిపోయారు ప్రాచీనులు. అంటే ఈ మొత్తం చోటు సంకేతమే. ఆ మొత్తం చోటుకి సంకేతంగా ఒక చిన్న చోటుని ఇక్కడ పెట్టుకున్నాం మనం. అట్లా వాటిలో ఈ అంతరార్థం ఏంటి? అంటే ఈ చిన్న చోటుకి ఉన్న విషయం ఏంటి? మొత్తం చోటుకి ప్రత్యేకగా ఇక్కడ విడిగా తెచ్చామా మళ్ళీ. ఇక్కడ చూడండి మరలా. ఇప్పుడు ఇక్కడ ఈ 3 గోడలు కట్టేసేసి 3 వైపులా, ఒకవైపు చిన్న కంతలాగా పెట్టి 4 వైపులా గోడలు కట్టేసాం. ఒకవైపు మాత్రం చిన్న కంత పెట్టి, తూర్పు వైపున చిన్న కంత పెట్టేసి, దానికి ఒక తెర వేసి, అట్లా ఆరాధిస్తున్నాం దాన్ని. చిదంబర రహస్యము అన్నట్టుగా, లోపల ఏంటో ఉంది అన్నట్టుగా. ఆ లోపల ఉన్నదేంటి? బయట ఉన్న చోటే లోపల చోటు. అంతకు ముందున్నది ఒకే చోటు గదా! మనం కట్టక ముందు ఆ చోటంతా ఒకటిగానే ఉంది గదా! మనం ఇట్లా ప్రార్థన జేసుకోవటానికి వేరే ఎక్కడి నుంచన్నా చోటు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించామా మనం? విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు? లేదు గదా! అందుకని వాళ్ళేం చేశారు? ఉన్న చోటునే మనము తెలుసుకోవటానికి వీలుగా ఈ చోటంతా సర్వము ఒక్కడే ఒకడితో నిండి ఉన్నది అన్న విషయం మనకి గమనికలోకి రావటం కోసం దాన్ని చూస్తూ ఉంటే ఈ చోటు నుంచి ఈ చోటు ఎలాగొచ్చింది ఇక్కడికి? చిన్న చోటులాగే ఉంది మరి. ఈ చోటు ఎక్కడి నుంచి వచ్చింది? వేరే ఎక్కడి నుంచైనా తెచ్చామా మనం? ఎక్కడి నుంచో ఎక్కడో ఒకటి చోట ఉంటే దాన్ని ఆహ్, తవ్వి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించామా ఈ చోటుని? ఏం చేసాం? చోటుని గురించి ఏమన్నా మనం చేసామా? మనం చేసిందేంటి? చుట్టూ గోడలు కట్టాం. చోటునే లోపల ఉన్నదాన్ని మనమేమి తేలేదు. ఉన్నది ఉన్నట్టే ఉందది. అంటే ఉన్న చోటు మొత్తానికి సంకేతముగా ఈ చిన్న చోటు మనకి కనిపిస్తుంది. అంటే దాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఎందుకంటే ఆ చోటు పట్ల మనకి ఆరాధనా భావం పెరగటం కోసం మొత్తం చోటుని ఊహిస్తూ ఆ భావన మనలో కలగాలి అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే మనమేమో పరిమితమైనటువంటి దేహంతో ఉన్నవాళ్ళం. ఈ అనేకత్వంలో, ఈ భిన్నత్వంలో చిట్ట చివరి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మనకేదైనా గాని పరిమితంగా ఉంటేనే మనం దాన్ని స్వీకరించగలుగుతాం. పళ్ళెంలో అన్నం పెట్టాం. మొత్తం ఒక్కసారిగా తీసుకున్నామా? లేదు గదా! ముద్దలు ముద్దలుగా తీసుకున్నాం. అది మన స్థితి. దేన్నైనా గాని భాగాలు చేయాల్సిందే మనం. ఏకంగా ఒక్కసారిగా అని మనం గ్రహించలేది గాని, తీసుకునేది గాని, లోపలికేసేసేది గాని లేదు. భాగాలుగా ముందు చేసుకొని, ఆ ఒక్కొక్క భాగాన్ని ఇదేంటి, ఇదేంటి అని చెప్పుకొని, అప్పుడు ఈ భాగాల మొత్తాన్ని కలుపుకోవటం అనేది చేస్తాం మనం. కాబట్టి మనం పాత వాళ్ళేం జేశారు? ప్రాచీనులు చోటుని ఆరాధించారు. ఎందుకంటే చోటంతా ఆయనతో నిండి ఉన్నది. ఈ చోటే గదా సృష్టికి మొత్తానికి ఆధారంగా నిలబడుంది. అంటే ఈ చోటు మనం ఆరాధిస్తే ఆయన్ని ఆరాధించినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఆయన్ని ఆరాధించడం అని ఎందుకొచ్చింది? ఆయన మనకి అభేదం. ఆయనే ఇక్కడున్నది. ఇప్పుడు ఆ చిన్న చోటుకి, ఈ పెద్ద చోటుకి ఏమన్నా తేడా ఉందా? 2 చోట్లు ఒకటే గదా! ఇదేమో చిన్న చోటుగా ఉన్నప్పటికీ, ఆ చోటే అట్లా చిన్నదిగా ఉన్నట్టుగా మనం చేసాం. అంతేగాని, ఆ చోటుని వేరే ఎక్కడి నుంచో తేలేదు. అట్లాగే మనం కూడా అనంత రూపంగా ఉన్నవాడు, అనంతంగా వ్యాపించి ఉన్నవాడు, ప పరిమితంగా ఉన్నవాడు.
ఈ దేహానికి పరిమితమైన దానిగా మనం ఇక్కడ నిలబడు. అంతేని ఇది ప్రత్యేకంగా తెచ్చిందేమి లేదు. ఈ చుట్టూ ఈ చర్మం వేసేటప్పుడు కల్లా ఒక ఆకారం వచ్చేసింది. అంటే ఈ మిగతా దాంతో విభేదిస్తున్నట్టుగా ఉంది. బాహ్యంగా ఉన్నదంతా ఒకటి. ఈ చర్మంని కప్పి ఉన్నటువంటి ఈ లోపలదంతా ఒకటి అన్నట్టుగా 2 భాగాలుగా మనకి వచ్చింది గదా! ఎట్లాగైతే అక్కడ ఒక చిన్న శాంక్టమ్ శాంక్టోరమ్ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ఒక చిన్న గదిలాగా చేసేదాన్ని. ఆ చోటుని ఆరాధించారు వాళ్ళు ప్రాచీనులు. ఏంటి ఆ చోటు యొక్క విశేషం? ఎక్కడి నుంచి తెచ్చి అక్కడ ప్రతిష్ఠించారు ఆ చోటుని? ఏం లేదు. ఉన్న చోటే ఉన్నది ఉన్నట్టే ఉంది అది అక్కడ. అంతకుముందు ఉన్న చోటే గదా అది. అంతకుముందు ఈ మొత్తంగా కలిసి ఉన్న చోటుని మనం ఏం చేశాము, 3 4 వైపులా గోడలు కట్టేసి చిన్న కంత పెట్టాము ఒకవైపు. అప్పుడు లోపల చోటు ఉండిపోయింది ఒకటి. బయటంతా ఒక చోటు, లోపలంతా ఒక చోటు. ఇది శివతత్వానికి సంబంధించి విషయం. అందుకని ఈరోజు మహాశివరాత్రి రోజు మనం ఇది చదువుకోవటం ఇది కూడా ఒక సంకేతంగా. అయితే దీన్ని అర్థం చేసుకోవటంలో క్రమక్రమంగా అంటే మొత్తం చోటుకి ప్రతీక ఈ చిన్న చోటు. ఇది విడిగా లేదు. విడిగా మనం ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించలేదు. ఎక్కడి నుంచో తవ్వి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఆ చోటుని. ఎవరైనా పెడతారా చోటున్నట్లాగా? ఎక్కడా లేదు. విగ్రహం అంటే ఎక్కడో చేస్తాం. లేకపోతే రాతి ఆ క్వారీలో ఎక్కడో రాయిని తీసుకొని, ఆ రాయిని విగ్రహంగా మలిచి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఈ చోటులో అంటే మనం ఏదైతే చిన్న చోటుగా పెట్టుకున్నామో, చుట్టూ 3 వైపులా గోడలు కట్టేసి, ఒకవైపు మాత్రం కొంచెం కంత వదిలి, దానికొక తెరలాగా కట్టి, ఇటు నుంచి చూడటం కోసం, ప్రార్థన చేయటం కోసం ఒకవైపు భాగం వదిలి, ఆ లోపల ఏం చేస్తున్నాం మనం, ఆ ఆ క్వారీ దగ్గర నుంచి తెచ్చిన రాతిని శిల్పంగా మలిచి, ఒక విగ్రహంగా, ఆ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిస్తున్నాం. అట్లా వేరే చోట నుంచి తెచ్చిన విగ్రహంగా అది ఉంది మనకి. కానీ చోటు ప్రాచీనులు ఆరాధించింది దేన్ని? చోటుని. ఎందుకు ప్రథమంగా వచ్చింది చోటు. దేశము, కాలము. ముందు చోటుతో ప్రారంభమైంది ఇదంతా. చోటంతా నిండి ఉంటేనే, ఈ చోటులో రకరకాలైన ఆటలు ఆడటానికి వీలుగా ఒక మైదానం ఉంటేనే గదా! ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు. ఈ దేశానికి సంబంధించో, రాష్ట్రాలకి మధ్యన సంబంధించో లేకపోతే అనేక దేశాలకి సంబంధించి ఆ దేశాల మధ్యనో ఇట్లాగా ప్రపంచ క్రికెట్ ఆటలు ఆడుతూ ఉంటారు. ప్రపంచ కప్